హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆరోగ్య సిరి హెల్దీ వే ఆఫ్ లివింగ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు ఈ ఛానల్లో మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే పేపర్ ప్లేట్స్, బఫెట్ ప్లేట్స్ ఉంటాయి కదండి. ఈ ప్లేట్స్తో అంటే బఫెట్ ప్లేట్స్ లీఫ్తో తయారు చేసే బఫెట్ ప్లేట్స్ ఎలా తయారు చేస్తున్నారు, దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అన్నది మనం ఈరోజు ఈ ఛానల్లో తెలుసుకుందాం. సో ఇది తయారు చేయడానికి మనము లీఫ్ అంటే మనం విస్తరాకు అంటాం కదండి, అంటే ఆకులన్నీ కుట్టారనమాట విస్తరాకులు. దాంతోపాటు మరి ఇది నిల్చొని తినడానికి యూజ్ అవ్వదు కదా, కింద కూర్చోడానికి మాత్రమే యూజ్ అవుతుంది. కానీ ఈ రోజులలో మనం నిల్చొని తింటాము. సో బఫెట్ సిస్టమ్ ద్వారా ఈ పేపర్ అంటే ఈ షీట్ ప్లస్ ఈ ఆకుని రెండింటిని మిక్స్ చేసి ఈ మెషిన్ యూజ్ చేసి అంటే పేపర్ ప్లేట్స్ తయారు చేసే మిషన్ ఉంటుంది కదండి, ఆ మిషన్లో ఇది పెట్టి ఇలా తయారు చేస్తారండి. సో ఆ తయారీ విధానం ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను, ఒక్కసారి చూసేసేయండి. సో బఫెట్ ప్లేట్ ఎలా తయారు చేస్తారు, ఇందాక మీకు చూపించాను కదండి, ఆ ప్లేట్ ఎలా తయారవుతుంది అన్నది మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను. సో ఇది ఒక షీట్ అండి, కింద మనకు సపోర్టింగ్ అనమాట, నిల్చొని తినడానికి సపోర్టింగ్ అనమాట. ఈ షీట్ పైన ఈ ఆకు పెట్టి ఈ రెండు అటాచ్మెంట్ తోటి మనం ఈ మిషన్లో పెడుతున్నాము. సో కాసేపు ఆగాలండి. అంటే ఈ పైన కింద ఉన్నవి హీటర్స్ అంటారండి. ఆ మిషన్ మనకు అంటే ఈ ప్లేట్ పర్ఫెక్ట్గా రావడానికి అంటే కింద షీట్ ఆకు అతుక్కోవడం కోసం మనకి ఈ హీటర్స్ అనేవి యూజ్ అవుతాయి. చూసేయండి, ఇప్పుడే మీ కళ్ళ ముందు పెట్టిన పేపర్ ప్లేట్ అండి, కింద షీట్, ఈ పైన ఆకు వచ్చేసింది. మనకు ఎంత పర్ఫెక్ట్ ప్లేట్ వచ్చిందో మీరు చూడండి. సో ఇందాక నేను తయారు చేసిన ప్లేట్ అండి, ఇది ఎంత బాగుందో చూడండి. చూడడానికి లుక్ కావచ్చు, పట్టుకోవడానికి వీలుగా, అంటే మనము ఏదైనా హెవీ అంటే రైస్ పెట్టుకున్నప్పుడు, కర్రీస్ వేసుకున్నప్పుడు పట్టుకోవడానికి వీలుగా, నిల్చొని తినే విధంగా ఎంత బాగా వచ్చిందో చూడండి ప్లేట్. సో ఈ లీఫ్ తోటి తయారు చేస్తారండి. ఇది మన విస్తరాకు అంటారు. ఇది ఏ ఆకు అని మీకు డౌట్ రావచ్చు. ఇది చిగురాకు అంటారండి. మనకు ఆంధ్ర సైడ్ దొరుకుతుంది, అన్నవరం బాగా ఫేమస్ కదండి, అక్కడ ప్రసాదాలు కూడా ఇదే లీఫ్లో మనకి ఇస్తారు. సో అక్కడ నుంచి ఇది తీసుకొస్తారండి లీవ్స్. సో ఈ లీఫ్ ప్లస్ ఇందాక మనం తయారు చేసిన ప్లేట్ ఇదండి, మీకు ఇందాక చూపించాను కదా నేను. ఇగో కింద షీట్, పైన లీఫ్ అండి, ఎంత బాగుందో చూడండి. చాలా నీట్గా వచ్చింది మనకి ప్లేట్, పట్టుకోవడానికి వీలుగా, అంటే మనము నిల్చొని తినడానికి పట్టుకోవడానికి బాగా వీలుగా ఉంది. చూడడానికి లుక్ కూడా చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. ప్లస్ ఇది మీకు దీనికి సంబంధించిన మెటీరియల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఆకండి, విస్తరాకు. ఈ ఆకు మన మోదుగాకు కాదండి, చిగురాకు అంటారు దీన్ని. ఇది మనకు అన్నవరం బాగా ఫేమస్ కదండి, సత్యనారాయణ స్వామి, అక్కడ ప్రసాదాలు పెట్టడానికి ఈ లీవ్స్ అనేవి యూస్ చేస్తారండి. ఈ ఆకును అది ఆంధ్రప్రదేశ్ నుంచి మేము తెచ్చుకుంటాము. ప్లస్ అంటే ఈ లీఫ్ మనం తినలేం కదా, అంటే నిల్చొని పట్టుకోలేం, కాబట్టి దీనికి సపోర్టింగ్గా ఈ షీట్ అనేది యూస్ చేస్తున్నాము. ఈ షీట్కి కింద మీకు కవర్ లాగా కనిపిస్తుందండి, ఇది కవర్ కాదండి, యాక్చువల్గా ఇది మొక్కజొన్న గంజితో తయారు చేసిన షీట్ అండి. అంటే కింద ఈ షీట్ పైన మనము ఈ మొక్కజొన్నతో తయారు చేసిన కవర్ అనేది వేపించి దాన్ని ప్లస్ ఈ ఆకుని మిక్స్ చేసి మనం మెషిన్లో ఇందాక పేపర్ ప్లేట్ అనేది తయారు చేసాం. సో ఇది ఆరోగ్యరీత్యా కూడా మనకు చాలా లీఫ్ ప్లేట్ అనేది తయారు చేసామండి. ఇవి లీఫ్ ప్లేట్, పేపర్ ప్లేట్స్ కాదండి, లీఫ్ ప్లేట్స్. మనకు
ఆరోగ్యరీత్యా చాలా బాగా ఉండే ప్లేట్స్. మరి పేపర్ ప్లేట్స్ ఎందుకు యూజ్ చేయొద్దు, ఇవే ఎందుకు యూజ్ చేయాలంటే, అది మనకు పేపర్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో పైన దీనిపైనే ఇదే షీట్ పైన కవర్ వస్తుంది కదండి, అది కెమికల్తో తయారు చేసింది. ఆ కెమికల్ మనము వేడి వస్తువులు దాని మీద. సో ఈ పేపర్ ప్లేట్స్ వాడుతూ ఉంటాం కదమ్మా అండి. గ్రీన్ కలర్ షీట్స్ తోటి మనకు వస్తాయి, సిల్వర్లో వస్తాయి. అవి ఏంటి అంటే ఒక కెమికల్ తోటి దాన్ని తయారు చేస్తారండి. ఆ కవర్ ఏదైతే ఉంటుందో అది కెమికల్తో తయారు చేయబడుతుంది. అది మనం వేడి వస్తువులు అంటే వేడివేడిగా రైస్ పెట్టుకున్నా, కర్రీస్ వేసుకున్నా, సాంబార్ పోసుకున్నా ఏంటి అంటే ఆ వేడి వల్ల ఆ కెమికల్ అనేది కరగడం స్టార్ట్ అవుతుంది. అది మనకు తినేటప్పుడు తెలియకపోవచ్చు. మీకు చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు, మనము పేపర్ ప్లేట్స్లో తినేటప్పుడు ఆ స్మెల్ వేరే రకంగా వస్తుంది. మీరు ఈ ప్లేట్స్ వాడి చూడండి, మీకు ఆ డిఫరెన్స్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఇంకొకటి, ఆ పేపర్ ప్లేట్స్ కొంచెం కాస్ట్ తక్కువ అయి ఉండొచ్చు, కానీ ఆ కాస్ట్ గురించి మనం ఆలోచిస్తే మన లైఫ్ అనేది రిస్క్లో పడుతుంది, మన పిల్లల లైఫ్ కూడా రిస్క్లో పడుతుంది. ఎందుకు అంత రిస్క్ అండి? మనకు అందుబాటు ధరలోనే ఉంటాయి అంటే విస్తరాకుతో తయారు చేసిన ప్లేట్స్. చాలా మటుకు మన ఎన్విరాన్మెంట్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఈకో ఫ్రెండ్లీ ప్లేట్స్ అండి ఇవి. సో ఈ ప్లేట్స్ వాడడం వల్ల మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం ప్లస్ ప్రకృతికి కూడా మనం అంతో ఎంతో మెయిల్ చేసిన వాళ్ళం అవుతాము. ఆ పేపర్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఈ లీఫ్ ప్లేట్స్ కాకుండా పేపర్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో అది కరగడం మన బాడీలోకి వెళ్ళడం వల్ల క్యాన్సర్ మెయిన్ డిసీజ్ అండి. దానికి మందు అనేది కూడా లేదు. సో ఆ డిసీజ్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ అంటే లివర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సంతానం అంటే మన పిల్లలు కలగకపోవడానికి గల రీజన్స్ కూడా దానివల్ల అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఒబిసిటీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇవన్నీ తగ్గించుకోవడము చాలా మంచిది. ఈకో ఫ్రెండ్లీ ప్లేట్స్ వాడడం వల్ల మనకు మంచిది, ప్లస్ మన పిల్లలకు కావచ్చు, అంటే మన ప్రకృతికి కావచ్చు చాలా మంచిది. ఎందుకు మంచిది అంటున్నారు ప్రకృతికి అంటే, ఏదైతే పేపర్ ప్లేట్ మనం చెప్తున్నాను, సో ఆ పేపర్ ప్లేట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, అంటే పేపర్ ప్లేట్స్ గ్రీన్ కలర్ షీట్తో తయారు చేస్తారు కదండి కెమికల్ తోటి. అది ఏంటి అంటే మనము తినేసిన తర్వాత పడేస్తాము, అది భూమిలో కలిసిపోదు. అది మొదటి విషయం. ఇంకొకటి ఏంటి అంటే జంతువులు తింటాయి కదండి, తినడం వల్ల వాటికి కూడా హెల్త్ అంటే డైజెషన్ కాకపోవడము, హెల్త్ ఇష్యూస్ అనేవి ఎరైజ్ అవుతాయి. అదే నేను చెప్పే లీఫ్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లీఫ్ ప్లేట్స్ అనేవి భూమిలో కలిసిపోతాయి. ఇది 90 డేస్లో భూమిలో కలిసిపోతాయి, 90 రోజులలో భూమిలో కలిసిపోతాయి. దాంతోపాటు ఒకవేళ మనం తిని పడేసిన తర్వాత కూడా జంతువులు తిన్న వాటికి హానికరం కాదండి. సో నాకు తెలిసినంత వరకు ఇది చాలా యూజ్ అండి, ఎన్విరాన్మెంట్కి కావచ్చు, మన హెల్త్కి కావచ్చు. అందరూ దీన్ని ట్రై చేశారని కోరుకుంటూ, ఇది ఎక్కడ అంటే ఈ లీఫ్ ప్లేట్స్ ఎక్కడ అవైలబుల్లో ఉన్నాయి ఏంటి అన్నది నేను చెప్తాను. ఎక్కడ అంటే ఇది భువనగిరిలో మనకు ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయండి. ఇంతకుముందు భువనగిరిలోనే ఇంతకుముందు అంటే 5 years నుంచి ఈ షాప్ రన్ చేస్తున్నారండి ఎంపాల నరేందర్ రెడ్డి గారు. ఆయన ఇంతకుముందు 5 years నుంచి రన్ చేస్తున్నానని చెప్పాను కదా. ఆయన ఆయిల్స్ తయారు చేసేవాళ్ళండి, అంటే ఆయిల్స్ తయారు చేసేవాళ్ళు కాదు, ఎట్ ప్రజెంట్ కూడా తయారు చేస్తున్నారు. దాంతోపాటు ఇవి అంటే లీఫ్ ప్లేట్స్ అనేవి కూడా తయారు చేస్తున్నారు. గానుగ నూనెలు తయారు చేస్తారు. ఇక్కడ 5 types ఆఫ్ ఆయిల్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి. అన్నీ మన కళ్ళ ముందు కావాలి అంటే మన కళ్ళ ముందు తీసిస్తారు. ఇక్కడ ఎట్లాంటి కల్తీ అనేది ఉండదు, అంటే ఏదో కలపడం అలాంటిది ఏమీ ఉండదు. సీడ్స్ నుంచి డైరెక్ట్గా వచ్చే ఆయిల్ మీకు అమ్ముతారు. ఇక్కడ పల్లి నూనె కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు, కుసుమ నూనె కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, ఈ 5 వెరైటీ ఆఫ్ ఆయిల్స్ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయండి. దాంతోపాటు కొత్తగా ఈ లీఫ్ ప్లేట్స్ అనేవి తయారు చేస్తున్నారు. సో ఇక్కడ దగ్గరలో ఎవరైతే ఉన్నారో ప్లస్ మీకు తెలిసిన వాళ్ళకు చెప్తారు అని కోరుకుంటున్నాను. అడ్రస్ మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నానండి. భువనగిరిలో ఎక్కడ అంటే కిసాన్ నగర్ కరెంట్ ఆఫీస్ గల్లీలో ఉంటుందండి. మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా థ్యాంక్ యూ అండి.